భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 31 శ్లోకం ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవా శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తే పి కర్మభి అనువాదం నా ఈ ఉపదేశాన్ని ఎల్లప్పుడూ శ్రద్ధతో దోషదృష్టి లేకుండా ఆచరించే మనుషులు వారు కూడా కర్మ బంధనాల నుండి విముక్తి పొందుతారు. వివరణ ఏ మే మతం శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ సూత్రాలు జీవన మార్గదర్శకం. నిత్యం అనుతిష్ఠంతి దానిని నిరంతరం అలసట లేకుండా ఆచరించడం. శ్రద్ధావంతః భక్తి విశ్వాసంతో అనుసరించడం. అనసూయవంతః విమర్శ అసూయ అనుమానం లేకుండా స్వీకరించడం. ముచ్యంతే కర్మభ్యః పుణ్యం పాపం అన్న బంధనాల నుండి విముక్తి పొందడం. తాత్విక సందేశం ధర్మం విన్నంత మాత్రాన సరిపోదు, దాన్ని నిత్యం ఆచరించాలి. శ్రద్ధ మరియు నిష్కల్మష మనస్సు ఉంటేనే ఆచరణ ఫలిస్తుంది. జ్ఞానం కర్మ భక్తి ఇవి మూడు కలిసే ముక్తి మార్గం. ఉదాహరణ, ఒక శిష్యుడు గురువు ఇచ్చిన పాఠాలను ప్రతిరోజు విశ్వాసంతో ఆచరిస్తే కొద్ది కాలంలోనే ఆయన జీవితం మారిపోతుంది. ఎండ్ నోట్స్ శ్రద్ధతో విమర్శ లేకుండా ధర్మాన్ని ఆచరించిన వారు కర్మబంధనాలను దాటిపోతారు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.